కేంద్రంలో మూడోసారి కూడా మోదీ ప్రభుత్వమే రాబోతుందన్నారు ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అన్ని గ్రామాల్లో బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేసి బీఆర్ఎస్ ఓటమి చవి చూసిందన్నారు. తప్పుడు హామీలు అమలు చేయలేని వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు తాండ్ర వినోదరావు. 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తాండ్ర వినోదరావు. గత 3 నెలల నుంచి గ్రామం తిరిగినప్పుడు ఏ ఒక్క ఇతర పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ అయితే ఇంతవరకు గత రెండు గంటల క్రితం వరకు కాంగ్రెస్ అభ్యర్థినే లేడు. మరి ఈ 2 గంటల్లో ఏమైందో మనకు తెలియదు. అంటే వారు భయపడుతున్నారా, లేకపోతే ఖమ్మం ప్రజలు మేము ఏం చెప్తే అది మళ్ళీ మోసం పోతారని నమ్ముతున్నారా? అంటే డబ్బు పడేస్తే మీరు గెలుస్తారని అనుకుంటున్నారా? ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీ మాయమాటలకి ఈసారి వారు మోసపోరు. వారు చూసేది ఏదంటే ఎవరైతే మన గురించి ఆలోచిస్తారో, మన బాగోగుల గురించి ఆలోచిస్తారో, మన గురించి నిరంతరం 18 గంటలు కష్టపడతారో వారికి మేము ఓటేస్తూ ఉంటారు. అది వారు నరేంద్ర మోడీ గారి రూపంలో వారు చూసుకుంటున్నారు. ఇవాళ విద్య ఏదైనా మేజర్ హాస్పిటల్ ఇక్కడ ఏమైనా వచ్చిందా? నాకైతే దాఖలు కనపడైతే, ప్రజలకైతే కనపడట్లేదు. మరి హాస్పిటల్ కనపడిన హాస్పిటల్ ఏదైనా కట్టుంటే నాకు తెలియదు. విద్య, వైద్య కళాశాలలు ఏమైనా ప్రిలిమినరీ సివిల్ ఎగ్జామ్స్ మొన్న వచ్చినాయి. ఇక్కడ నుంచి ఎంతమంది పాస్ అయినారు? ఏ ఒక్కరన్నా వచ్చిందా అంటే మరి మనకి ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ చేసే అవకాశాలు కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ చేయదా? మరి మన గిరిజన ప్రాంతం, మన గిరిజనులు పట్టించుకోరా? మరి బీహార్ నుంచి ఇంకెక్కడి నుంచో, జార్ఖండ్ నుంచో మరి ఐఏఎస్లు అందరు పోతూ ఉంటే మనం ఏం పాపం చేసినాం? ప్రజల నుంచి వచ్చే ప్రపంచాన్ని చూస్తూ ఉంటే కాంగ్రెస్ వారికి, బీఆర్ఎస్ వారికి అర్థమైపోయింది ఇక్కడ వాళ్ళ ఆటలు సాగవు. ఇక్కడ వచ్చేది బీజేపీ ప్రభుత్వం, ఇచ్చేది నరేంద్ర మోడీ గారు అయితే తెచ్చేది ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. విజయం దిశగా నన్ను తీసుకెళ్తున్నారు. అందుకనే ఏమో ఇంతవరకు కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రకటించనే లేదు. ఇంకా బీఆర్ఎస్ క్యాండిడేట్ అయితే ఎక్కడున్నారో చూడాల్సిన ఉంది. గత 3 నెలల నుంచి నేను గ్రామం తిరిగినప్పుడు ప్రజలందరూ చేసేది మీరు గెలుస్తున్నారు, మా ఆశీర్వాదం ఉంటుంది, మోసగాళ్ళకి చెంప దెబ్బ మేము చూపిస్తున్నాం, ఈసారి ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నారు, నేను గెలుస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.